ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ప్రియా విత్ మామ్. టుడే వ్లాగ్ వచ్చేసి ఉండవల్లి సెంటర్లోన అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి వచ్చామండి. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం గురించి, ఈ దేవాలయంలో ఉన్న దేవతామూర్తుల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాము. నాతో పాటు మీరు కూడా రండి, చూసేద్దాం. మనం ప్రథమంగా దేవాలయానికి ఎంటర్ అవుతూనే స్టార్టింగ్ లోనే ధ్వజస్తంభం ఒకటి మనం చూస్తాము. ఆ ధ్వజస్తంభం నుంచి మనం ఎడమ వైపుకి తిరిగితే స్వామివారి యొక్క శరణ ఘోష మనకి ఇక్కడ కనబరుస్తూ ఉంటుంది. శ్రీ అయ్యప్ప శరణ ఘోష అని. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఆ స్వామివారి శరణ ఘోష మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే కొంచెం ముందుకి నడిస్తే మనకి స్వామివారికి నిత్యం జరిగే హోమగుండం, అంటే హోమాలు నిర్వహించడానికి ఉపయోగించే స్థలం అన్నమాట. అది మనం చూడొచ్చు. అదే విధంగా హోమగుండాన్ని ఆనుకొని ఈ దేవాలయం ఎప్పుడు శంకుస్థాపన చేశారు, నిర్మాణకర్తలు ఎవరు, దాతలు ఎవరు, ఎవరు ఏ విధంగా ఇప్పటి వరకు దానాలు చేశారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఈ గుడి యొక్క శంకుస్థాపన అనేది 1/6/1986 సంవత్సరంలో చేశారంటండి. ఒక పాలు అమ్ముకునే ఆమెకు స్వామివారు చిన్ని బాలుడి రూపంలో కనబడి తనకి ఇక్కడ గుడి నిర్మాణం చేయమని అడిగినట్లు చెబుతున్నారు. అదే విధంగా ఎవరెవరు ఏ దానాలు చేశారు, ఎంత ఇచ్చారు అనేది ఇక్కడ మనం బోర్డులో చూడొచ్చు. ఈ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో నిత్యం జరిగే పూజ వివరములు, వాటి యొక్క ఖర్చుల వివరములు ఈ విధంగా పొందుపరిచారండి. ఈ అయ్యప్ప స్వామి దేవస్థానము ఉండవల్లి సెంటరు, సింగంశెట్టివారి స్ట్రీట్ లో ఉన్నది. ఈ బోర్డులో మీరు వివరాలు చూడొచ్చు. అదే విధంగా ఏమన్నా వివరాల కోసం కింద ఉన్న ఫోన్ నెంబర్ ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మనం ముందుకు రాగానే మనకు ముందుగా కనపడే దేవతామూర్తి విఘ్నేశ్వర స్వామి అండి. క్లైమేట్ మబ్బుగా ఉండటం వల్ల వీడియో, అంటే స్వామివారి ఫేస్ అంత క్లియర్ గా కనిపించకపోవటం వల్ల నేను ముందరి విగ్రహం ఫొటోస్ ని షేర్ చేశాను. దాంట్లో మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. స్వామివారి నిత్యం కూడా ఇక్కడ అలంకరణ, అదే విధంగా నిత్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారిని మనం ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు. అదే విధంగా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ నాగేంద్ర స్వామి వారి దేవాలయం మనం చూడొచ్చు. దీంట్లో ఇద్దరు జంట నాగులు, అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉన్నారండి. చక్కగా నిత్య పూజలతో, నిత్య అలంకరణతో స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చు. మన పిల్ల పాపల్ని చల్లగా చూడాలని మనం కోరుకుందాము. ఇది కూడా ముందరి ఫోటోని నేను షేర్ చేశాను. ఈ విధంగా మీరు దర్శనం చేసుకోవచ్చు. అదే విధంగా దేవాలయం యొక్క వెనక భాగం ఈ విధంగా ఉంటుందండి. అచ్చం కేరళలో ఉండే దేవాలయాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా అప్పుడే ఈ విధంగా నిర్మించారు. తదుపరి మనకు కనబడే దేవతామూర్తుల్లో మాళికాపురత్తమ్మ అమ్మవారు ఒకటండి. అమ్మవారు స్వామివారి నుండి తన దేవాలయంలో అమ్మవారు కూడా ఉండే విధంగా వరం పొందారు. అమ్మవారు స్వామివారిని తన వివాహం చేసుకోమని కోరగా, నేను నా భక్తుల యొక్క శ్రేయస్సు నిమిత్తం బ్రహ్మచార్యం చేపట్టినాను, నేను నిన్ను వివాహం చేసుకోలేను అని స్వామివారు బదిలిచ్చారంట అమ్మవారికి. అప్పుడు అమ్మవారు, నేను కూడా మిమ్మల్ని తప్ప ఏ ఒక్కరిని వివాహం చేసుకోనని దీక్ష చేపట్టినానని స్వామివారికి తెలుపగా, అయితే ప్రతి సంవత్సరం నువ్వు నా కొండకురా, ఏ ఒక్క సంవత్సరమైనా కన్యస్వామి కనుక నా దేవాలయానికి రాకుండా ఉంటే గనక నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పి అమ్మవారికి స్వామివారు బదిలిచ్చారంట. అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు ఏనుగుపై ఊరేగుతూ స్వామివారి శబరిమల కొండకు చేరుకుంటారంట. ఆ ఏడాదికి స్వామివారి కన్యస్వాముల సంఖ్య ఎక్కువైపోవటం వల్ల ప్రతి సంవత్సరం అమ్మవారి నిరాశతోనే వెనుతిరగటం అనేది మన అందరికీ తెలిసిన చరిత్ర. ఇప్పుడు మనము ఈ దేవాలయంలో ప్రధాన మూర్తి అయిన అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకుందామండి. అందరూ కన్నుల నిండుగా స్వామివారి దర్శనం చేసుకొని ఆనందిస్తారని ఆశిస్తున్నాను.
ఇప్పుడు ఈ దేవాలయం యొక్క విశిష్టత, స్వామివారి వైభవం గురించి అర్చక స్వాముల వారి మాటల్లో తెలుసుకుందాము. ఉండవల్లి గ్రామం ఉండవల్లి సెంటర్లో స్వామి శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం ఇది. గత 1986 సంవత్సరంలో ఈ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఇప్పటి నుంచి కూడా స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలు, 3 పూట్ల పూజా కార్యక్రమాలు, అభిషేకాలు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా పోయిన జూన్ 17వ తారీఖునే కుంభాభిషేక కార్యక్రమం కూడా జరిగింది దేవాలయానికి. స్వామివారి విశిష్టత చాలా విశిష్టమైన దేవాలయం ఇది. భక్తులు కోరుకున్నటువంటి ప్రతి కోరిక కూడా తప్పకుండా నెరవేర్చేటువంటి శక్తిగల దేవాలయం ఇది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారి అనుగ్రహం పొందాలి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా ఉండవల్లి సెంటర్లో ఉంది అయ్యప్ప దేవాలయం. ఇక్కడ స్వామివారి ప్రాంగణంలో ఒక పెద్ద ఆవిడ కూర్చొని ఉన్నారండి. ఆవిడేనంట ఈ గుడికి దానాలు గాని ఏదైనా తీసుకొచ్చి ఆవిడ పొలాన్ని కూడా అమ్మి అదే విధంగా ఊరి వాళ్ళ నుంచి దానాలు కూడా తీసుకువచ్చి గుడి నిర్మాణాన్ని చేపట్టారంట. అప్పటి నుంచి కూడా ఆవిడ ఫేస్ లో ఉన్న ఆనందం ఏంటంటే, మీరు ఎక్కడి నుంచో వచ్చి దేవాలయాన్ని సందర్శించుకోవడానికి వచ్చారా, ఈ స్వామి చాలా మహిమగల స్వామి. నాకు అంటే ఆవిడంటే ఆవిడ 40 సంవత్సరాలు అంటే సుమారుగా 38-35 సంవత్సరాల క్రితం ఆవిడ పాల వ్యాపారం చేసేవాళ్ళంట. పాలు పట్టి ఇంటింటికి పోస్తూ వ్యాపారం బాగా చేసేవాళ్ళంట. ఆవిడ చెప్పారు, ఆవిడ మాటలోనే చెప్పారు. ఆవిడ కొంచెం పెద్దవాళ్ళు అవటం వల్ల, ఆవిడ విడికినీటి శక్తి అంత లేకపోవటం వల్ల మేము అదే మాటలు ఆవిడ చేత తెప్పించాలని ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆవిడ వినిపించడం లేదు ఆవిడకి. కానీ ఎట్టగలికి చెప్పారు. స్వామివారి ఈవిడికి చిన్న బాలుడి రూపంలో కనబడి నా దేవాలయం నిర్మించమని చెప్పి ఆవిడ్ని కోరారంట. నిత్యం వచ్చి నా దేవాలయంలో నువ్వు కూర్చో, నా దేవాలయాన్ని అభివృద్ధి చెయ్యి, నా దేవాలయం అనేది నువ్వు మొదలు పెడితే దానాలు అనేది అవే వస్తాయి అని చెప్పారంట. అదే విధంగా ఆవిడ గుడి నిర్మాణం అనేది మొదలు పెట్టగానే వాటన్నిటి అవే అంటే అందరూ వచ్చి కూడా దానాలు చేయటము, దాతలుగా నిలవటము, స్వామివారిని ప్రతిష్ట కోసం, స్వామివారి దేవాలయం కోసం చాలా విరాళాలు అనేది వచ్చాయంట. వాటంతట అవే అవంతా స్వామివారి యొక్క మహిమనే అనుకోవాలి మనము. మళ్ళీ అక్కడ ఇంకొచ్చారు నా చేరి కడిగిపోతే తాగుతున్నాయి పడింది. బయట పుట్టి ఆచారు వచ్చి ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. నేను మంచి వ్యాపారం చేశానమ్మా, ఎంత వ్యాపారం చేశాను, పాల వ్యాపారం. అందుకే ఇక్కడికి వచ్చి కూర్చునేవాడు. ఎట్లా కూర్చుంటే రమ్మని కూర్చోవాడు. మా కత్తి ముందుడమ్మా డబ్బులు టక్కలాడుతా వచ్చి కూర్చోమంటాను. కూర్చో పొలం కూడా 7 చేయి ఒక్కటి కాబట్టి చేశా. ఎన్ని సంవత్సరాలైంది గుడి కట్టించి? డబ్బాలు నూనె కట్ట బియ్యం ఇచ్చారు. నెలకి ఒప్పుకొచ్చాను. స్వామి గుడి కట్టి ఎన్ని సంవత్సరాలైంది? 30 ఏళ్ళు దాటింది. 35 సంవత్సరాలు దాటిపోయింది. 30 ఏళ్ళు దాటిందమ్మా. అదేలే, సరే. తొలే కట్టానే పొద్దున్నే కష్టం కార్లు వండుకొని వచ్చే జనం వస్తారు రానని నేనేమంటాడు ఇక్కడే ఉండు మాట్లాడుతుంటే. ఫస్ట్ చిన్నపిల్లడప్పుడు ఆ స్వామికి కనపడేసేసి ఆత్మలోకి స్వామికి అందరి దగ్గర సందాలు పోయి చేసుకొచ్చి ఇచ్చింది. ఆ పొలంటే గుడి కట్టించారు. ఫస్ట్ మొదలైతే ఈవిడే, ఫస్ట్ స్టార్టింగ్ గుడి కట్టిస్తారు. మనం స్వామివారి ప్రధాన ద్వారంపై చూసినట్లయితే గనక తత్వమసి అని రాసుంటుందండి. మనం ఏ అయ్యప్ప స్వామివారి దేవాలయంకి వెళ్ళినా కూడా స్వామివారి ప్రధాన మందిరంపై ఈ విధంగా మనం రాసి ఉంటాం, చాలాసార్లు చూసే ఉంటాము. తత్వమసి అనగా తత్ అది, త్వం నీవై, అసి కలిగి ఉన్నావు. మనము ఆత్మగా కలిగి ఉన్నప్పుడు భగవంతుని దర్శనం ద్వారా పరమాత్మను చేరుకునే సందర్భంలో పరమాత్మ నీవే అని తెలుసుకోవడం కోసం, అంటే నీవే నేను అని స్వామివారు మనకి తెలియజేయడం కోసం ప్రతి దేవాలయంలో కూడా
తత్వమసి అని రాసుంటుందండి. అది అందరూ తెలుసుకోవాలి. మనము ఈ విధంగా ఈరోజు ఈ అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి కృప పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇది 40 సంవత్సరాల దేవాలయం అవటం వల్ల విరాళాల అవసరం అనేది చాలా ఉందండి. ఎవరికి తోచినంత విరాళాలు వారు గనక అందజేయగలిగితే ఇంకా దేవాలయం అభివృద్ధి చెందడానికి మన సహాయ సహకారాలు అందించిన వారు అవుతాము. ఎవరికి తోచినంత వారు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. దాని యొక్క వివరముల కోసం నేను డిస్క్రిప్షన్లో ప్రధాన పూజారి గారి నెంబర్ మీకు షేర్ చేస్తాను. మీరు ఎవరైనా కానీ విరాళం ఇవ్వాలదలుచుకుంటే కనుక ఆ పూజారి గారిని కాంటాక్ట్ అవ్వండి. ఆ స్వామివారి దివ్యాశీస్సులు మన అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప.